హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో అది పుట్టుమచ్చల గురించి. పుట్టుమచ్చల గురించి మాట్లాడుకోవడానికి ఏముంది? పుట్టుమచ్చలు అంటే మన పుట్టుకతో వచ్చిన మచ్చలే కదా. వాటిని కొన్ని బ్యూటీ స్పాట్స్గా కూడా మనం చూసుకుంటాం. గెడ్డ మీద పుట్టుమచ్చ ఉంటే అందంగా ఉంటారని, బొగ్గ మీద ఉన్నా కూడా బాగుంటుందని, కొంతమంది అయితే అక్కడ బ్యూటీ స్పాట్స్ లాగా కొన్ని మచ్చలు ఉంటాయి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్గా కూడా పెట్టించుకుంటున్నారు. సో దీని మీద టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? దీని గురించి కూడా చాలా చాలా విషయాలు అనేవి ఉన్నాయి. పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటుందో దాని అంతర్యామ్యం కూడా చాలా ఉన్నాయి. వీటెనకమాల ఎవరికి ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళ స్వభావం ఎలాంటిది, వాళ్ళు ఎటువంటి జాతకం కలిగి ఉన్న వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి మన బాడీ మీద ఉన్న కొన్ని పుట్టుమచ్చలకి ఏ ప్లేస్లో అయితే ఉంటాయో వాటికి కొన్ని ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ముక్కు మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, వాళ్ళు ఏ స్వభావం కలిగి ఉన్నవాళ్ళు, పొట్ట మీద ఉందనుకోండి వాళ్ళు ఏ స్వభావం కలిగి ఉంటారు. ఈ విధంగా చాలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు అది మనం తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుందాం బాడీలో ఎక్కడ ఏ విధంగా పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు ఏ విధంగా ఎటువంటి బిహేవియర్, అలాగే ఎంత లక్కీయా అన్లక్కీయా ఎటువంటి బిహేవియర్ ఉంటుందా అనేది. సో మొట్టమొదటిది, పొట్ట మీద కానీ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు చాలా భోజన ప్రియులు. అవునండి, వాళ్ళు భోజనాన్ని చాలా ఇష్టంగా, చాలా అంటే సాటిస్ఫాక్షన్తో, అలాగే చాలా ఇష్టంగా తింటారు ఏది ఇచ్చినా కూడా. సో అలాగే ఎవరికైతే బొడ్డు చుట్టూ లేదా బొడ్డుకి నియర్ బై ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడూ డబ్బు అనేది ఉంటుంది. డబ్బుకి వాళ్ళకి ఎప్పుడు కొరవ అనేది ఉండదు. అలాగే ఎవరికైతే వీపు మీద పుట్టుమచ్చ అనేది ఉంటుందో వాళ్ళు కూడా బాగా డబ్బు కలిగి ఉంటారు. బట్ వాళ్ళకు వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వాళ్ళ స్వయంగా కష్టార్జితం అన్నమాట. వాళ్ళు ఎంతో కష్టజీవీలు. వాళ్ళు స్వతహాగా ఎంతో స్వయం కృషితో పనిచేసి, అలాగే సక్సెస్ని బాగా ఎక్కువగా వాళ్ళు సక్సెస్ని క్రియేట్ చేసుకుంటూ దాని నుంచి వచ్చిన డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. బాగా పనివంతులన్నమాట. అలాగే సొసైటీలో కూడా వాళ్ళకి బాగా చాలా మంచి, అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళ సొసైటీలో కూడా చాలా మంచి రెస్పెక్ట్ని వాళ్ళే సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే ఎవరికైతే చూపుడు వేలు మీద, మన చూపుడు వేలు మీద పైన ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు కూడా బాగా ధనవంతులయ్యి ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా కష్టం అనేది కలగదు. ఏ పని చేసినా కూడా చాలా ఈజీగా వాళ్ళు దాంట్లోకి రాణిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి సక్సెస్ అనేది బాగా వస్తుంది, దాంతోపాటు డబ్బు అనేది కూడా వస్తుంది. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులది ముప్పు అనేది ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చాలా తొందరగా గ్రో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి శత్రువులు కాస్త ఎక్కువగా ఉంటారు. ఇక ఎవరికైతే లిటిల్ ఫింగర్, అంటే మన చిటికెన వేళ్ళ మీద బాగా పుట్టుమచ్చ అనేది ఉంటుందో అది కూడా మన అరిచేతి వైపు కల్లే అయితే పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఏదనుకున్నా కూడా ఇట్టే వాళ్ళకి దొరికిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది దక్కించుకోవటానికి కాస్త డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక ఎవరికైతే కుడి ముక్కు వైపు పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. అలాగే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది కూడా ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. చాలా ముక్కు సూటిగా ఉంటారు. కానీ వీళ్ళు కూడా వీళ్ళకి కావాల్సిన దానికి ఏదైనా కావాలి దక్కించుకోవాలి అని అనుకుంటే మాత్రం బాగా డబ్బు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. ఎంతైతే సంపాదిస్తారో దాంట్లో రెండింతల వరకు వాళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటారు. ఈ తత్వం కలిగి ఉంటారు. ఇక ఎవరికైతే మిడిల్ ఆఫ్ ద ఐబ్రోస్, అంటే మన రెండు కళ్ళకి మధ్యలో ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ కానీ వాళ్ళకి పుట్టుమచ్చ ఉంటే అబ్బబ్బబ్బా వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లో పట్టిందే బంగారం. వాళ్ళ వైవాహిక జీవితం కావచ్చు, పిల్లలది కావచ్చు, వాళ్ళ అత్తారింట్లో అమ్మగారింట్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఎంతో మంచిగా వాళ్ళ లైఫ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇక ఎవరికైతే మెడ మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు మాత్రం మంచి ఆయుష్ కలిగి ఉంటారు. వాళ్ళ లైఫ్ చాలా సెటిల్డ్గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎక్కువగా స్ట్రగుల్ పడాల్సిన అవసరమే ఉండదు. వాళ్ళ లైఫ్ ముందుంచి ఏదో ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టుగా వాళ్ళ లైఫ్ అనేది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ నెక్ మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి బాగా లైఫ్ లాంగ్, అంటే వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్డ్గా ఉండి వాళ్ళ లైఫ్ ఎంత ఈజీగా రన్ అయిపోతుందో అది వాళ్ళకు కూడా అర్థం కాదు. అంత ఈజీ వేలో నడిచిపోతూ ఉంటుంది. ఇక ఎవరికైతే వాళ్ళ కాలు బొటన వేలు మీద
పుట్టుమచ్చ ఉంటుందో అటువంటి వాళ్ళు సొసైటీలో బాగా పేరు పొంది ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు చేసే పనిని గుర్తించే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళకి సొసైటీలో బాగా పేరు, ప్రతిష్టలు అలాంటివి బాగా దక్కుతూ ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఎవరికైతే రైట్ చిక్ మీద అంటే రైట్ బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళకైతే ఎక్కువ శాతంగా లవ్ మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు ఆ లవ్ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎల్లప్పుడూ వీళ్ళని ఒకే వేలో ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అనేది రాదు. ఇక ఏ జెంట్స్కి అయితే లెఫ్ట్ చిక్ మీద అంటే మగవాళ్ళకి ఎవరికైతే ఎడం వైపు బొగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళకు కూడా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అనేది చేసుకుంటారు. అంటే లవ్ మ్యారేజే చేసేవాళ్ళు ఉంటారని కాదు, బట్ వాళ్ళు కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లవ్ అనేది ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుంది. వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్తో ఏదైతే పార్ట్నర్ ఉంటారో లైఫ్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళతో చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లల నుంచి కూడా వీళ్ళకి ఫ్యూచర్ చాలా బాగా గ్రేట్గా ఉంటుందన్నమాట. ఇక ఏ జెంట్స్కి అయితే చెస్ట్ మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు. వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో చాలా హ్యాపీగా ఉంటారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కావచ్చు, వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరితో అయినా వీళ్ళ రిలేషన్షిప్ని చాలా బాగా స్ట్రాంగ్గా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ చెస్ట్ మీద పుట్టుమచ్చ అనేది ఉంటుందో వాళ్ళు ఎంతో భాగ్యశాలీలన్నమాట. వాళ్ళకి కోరింది ప్రతి ఒక్కటి బంగారమే అవుతుంది. అటువంటి వాళ్ళు ఎవరి లైఫ్లోకి అయితే వెళ్తారో భారీగా అతనికి కూడా వీళ్ళ మూలన ఎంతో అదృష్టం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ లైఫ్ పార్ట్నర్తో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా చక్కగా లైఫ్ని ట్రీట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఎంతో అంటే పాజిటివిటీ వైబ్స్ కలిగి ఉంటారు. వీళ్ళు ప్రతి దాంట్లో దూసుకుపోతూ ఉంటారు. చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా కూడా ఉంటారు. ఫ్రెండ్స్, ఇక ఏ లేడీస్కి అయితే అంటే నడుము మీద లేదంటే పెదాల మీద ఎవరికైతే పుట్టుమచ్చ అనేది ఉంటుందో అటువంటి వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. వీళ్ళు ప్రతి ఒక్క దాన్ని చాలా పెద్ద భూతద్దంలో పెట్టి ఎతుకుతూ ఉంటారు. అన్నిటికీ చాలా తొందరగా అప్సెట్ అయిపోతూ ఉంటారు. ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అయ్యి ఉంటారు. ఫ్రెండ్స్, ఇక ఏ ఆడవాళ్ళకైతే వాళ్ళ కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళు ఒక రాణి ఏ జీవితం అయితే గడుపుతుందో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని రన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి అంత మంచిగా ఒక లగ్జరియస్ లైఫ్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు. వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ కూడా వాళ్ళని అంతే బాగా ఒక రాణిలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక్క పుట్టుమచ్చ ఏ భాగంలో ఉంటే ఎన్ని రకాల మార్పులు చేర్పులు ఏ విధంగా బిహేవియర్ ఉంటుందో. సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.